బ్యాక్ టు మై ఛానల్ వినోద్ నారాజ్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినోద్ నారాజ్. సో ఈరోజు ఏంటి అని అంటే నేను లాస్ట్ వీక్ ఏమొచ్చి ఒక వ్లాగ్ పోస్ట్ చేశాను కదా సమకం. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినోద్ నారాజ్. ఫ్యాన్ వచ్చి హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినోద్ నారాజ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అని అంటే లాస్ట్ వీక్ నేను ఒక వ్లాగ్ పెట్టాను కదా సేయింగ్ మా MBA వాళ్ళకి మేము పర్సనల్గా ఏమొచ్చి ఒక చిన్న ఫ్రెషర్స్ డే లాగా అరేంజ్ చేసామని. ఈరోజు ఏమొచ్చి మెయిన్ ఫ్రెషర్స్ అంటే హోల్ డిపార్ట్మెంట్లో ఉన్న జూనియర్స్ అందరికీ ఈరోజు ఫ్రెషర్స్ కండక్ట్ చేస్తున్నారు. సో దానికి నేను కొన్ని BTS క్లిప్స్ అన్నీ తీసుకున్నాను. సో దానికి నేను కొన్ని BTS క్లిప్స్ అన్నీ తీసుకుందాం అనుకుంటున్నాను. సో యా, వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. చలో చూడరా ఉంటుంది ఇది ఇలా చూసి ఇది not do, but when the intro part is coming back, that time somebody has to do it. Someone who's doing and these freshers has to do last step. ఏ హారిక భలే ఉంది. నేను ఇప్పుడే చూసా. flute is there. The introduction part is coming. That time what he'll be doing. రెట్రో ఫీల్ వస్తుందిరా. That we are going to put it on their foreheads. Each one has different level. Take your phone and go once again. Pause. సో ఫ్రెషర్స్ డేకి జూనియర్స్ అయితే అలా ప్రాక్టీస్లు చేసుకుంటున్నారు. రూమ్లో ఎటుపక్క చూసినా అందరూ ప్రాక్టీస్లే చేసుకుంటున్నారు. వీటిలతో పాటు మాకు అసైన్మెంట్ డెడ్ లైన్స్ కూడా ఈరోజు రేపట్లోనే ఉన్నాయి. సో అందుకు ప్యారలల్గా అసైన్మెంట్ రాసుకుంటూ వాళ్ళని గైడ్ కూడా చేస్తూ ఉన్నాము ప్రాక్టీసుల్లో. సో వాళ్ళకైతే బ్రేక్స్ లేవు, ఎందుకంటే ఈరోజే ప్రోగ్రామ్ కాబట్టి వాళ్ళు చాలా జోష్గా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. మాకైతే ఒక కాఫీ బ్రేక్ కావాలి. సో మేము కాఫీ తాగడానికి వెళ్తున్నాం. వాళ్ళకి నో మోర్ బ్రేక్స్ ఈరోజు, ఎందుకంటే ఈరోజు వాళ్ళు పర్ఫామ్ చేయాలి. సిన్సియర్ స్టూడెంట్స్, వాలంటీర్ ఏం లేదు, క్లాసెస్కి వెళ్తున్నారు పాపం. క్లాసెసే బెటర్ రా, వాలంటీర్ వర్క్స్ చాలా కష్టం రా. హాయ్ చెప్పు. వద్దులే, ఎట్లా మండే నుంచి మనకి అదే పరిస్థితే కదా, యూనిఫామ్ చేసుకోవాలి, క్లాస్లో కూర్చోవాలి. హాయ్ చెప్పరా సల్మా. ఏ 1 వీక్ ఎక్కడ, 3 డేసే కదా వాలంటీర్ వర్క్ చేసి. ఎవరైనా టీ అడిగారా? So hot. It's very hot. ఇదానికి వాళ్ళ వాటికి వాళ్ళు ఇంకా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. మేము వెళ్తున్నాం తినడానికి, లంచ్ చేయడానికి. అరే ఎండ, లంచ్ తినేసి మళ్ళీ కలుద్దాం గాయస్.
రెస్ట్ తీసుకుందామని రూమ్కి వెళ్తే డీన్స్ ఆఫీస్కి రమ్మన్నారు. సో ఇప్పుడు డీన్ ఆఫీస్కి పరిగెడుతున్నాము. సో ఇంకా అప్పటికప్పటికి డీన్ క్యాబిన్కి ఎందుకు వెళ్ళామో మాకు కూడా అక్కడికి వెళ్ళాకే తెలిసింది. సో స్టాఫ్ బ్యాచెస్ చేయడానికి కోసం హెల్ప్ కోసం మమ్మల్ని పిలిచారు. సో మేము ఇంకా అక్కడే డీన్ సార్ క్యాబిన్లోనే కూర్చొని ఈ స్టాఫ్ బ్యాచెస్ అన్నీ రెడీ చేస్తూ ఉన్నాము. ఇంకా బ్యాచెస్ చేశాక ఎలాగో క్యాంపస్కి ఇంక వచ్చామని చెప్పి జూనియర్స్ ప్రాక్టీస్ చేస్తుంటే అక్కడికి వెళ్ళాము. ఏదో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటే వచ్చి రాని స్టెప్పులు అలా మధ్యలో దూరేసేసి వచ్చాను. ఇంకా అప్పటికే ఈవినింగ్ అయిపోయింది అండ్ ఫ్రెషర్ స్టార్ట్ అవ్వడానికి కూడా ఇంకెంతో టైం లేదని చెప్పి వెళ్ళి ఫ్రెష్ అయ్యేసి ఒక టీ తాగడానికి అయితే వచ్చేసాను. సెకండ్ టీ ఆఫ్ ది డే. మైక్ అన్బాక్సింగ్ షార్ట్ వీడియోస్లో పెడతాను, చూసేయండి. అయ్యో కానీ నాకు మొత్తం బ్లాక్ అయిపోతే ఒకటేలా ఉన్నా ఓపెన్ బాగుంది. గ్రౌండ్ వర్క్ చేసింది. ఫస్ట్ పేపర్ వర్క్ చేసింది. పడుకోను విక్రమ్ బాగా సెట్ అయింది. అందరికీ సెట్ అయింది. లేదు అందరికి క్లిప్స్ తీయాలా పెట్టు. ఇదిగో చూడు దుర్యోధన. దుర్యోధన బుక్ చూపించు. చూశాడు. ఇదంట జిష్ణు బ్రో. చూడు జిష్ణు పట్టుకోరా, నువ్వు పట్టుకొని వచ్చు. ఏది తింటూ ఇదిగో ఇది అంట. ఇది కదా వైట్ మెరూనా దానికి. Please forward this video to all matrimonial sites. ఇంకా పైకి పెట్టింది బాగా ఇక్కడ రావాలి. సో ఫైనలీ ఫ్రెషర్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి అయితే నేను గ్లిమ్స్గా పెడతాను, ఎందుకంటే ఫుల్ ప్రోగ్రామ్స్ ఫుల్ సాంగ్స్ పెట్టలేము, ఏమైనా కాపీరైట్ ఇష్యూస్ రావచ్చు. ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాక పైన వీళ్ళు ఏం పర్ఫార్మెన్సెస్ చేశారో తెలియదు, కానీ ఒక్కొక్క సాంగ్కి పక్కన మేము వాలంటీర్స్గా ఇక్కడ నిలబడి స్టేజ్ పక్కన అయితే కుమ్మేసాము డ్యాన్స్.
సో ఇప్పటి వరకు జరిగిన పర్ఫార్మెన్సెస్ అన్ని ఒక లెవెల్ అయితే ఇప్పుడు జరిగే ఈ స్కిట్ మాత్రం అల్టిమేట్. అసలు చూసే ప్రతి ఒక్క ఆడియన్స్ కి గూస్ బంప్స్ వచ్చేసాయి. అటువంటి పర్ఫార్మెన్స్ ఇది. ఈ స్కిట్ టోటల్ గా 14 to 15 minutes జరిగింది. నాకైతే ఫుల్ గా పెట్టేయాలన్నంత బాగా నచ్చింది. కాకపోతే రెస్ట్రిక్షన్స్ అవుతాయని పెట్టట్లేదు. చిన్న చిన్న గ్లిమ్స్ యాడ్ చేశాను, చూసేయండి. Govinda, Madhusudana, dweller of Dwarika, protector of the helpless. If ever you heard the cry of your devotee, hear me now. సో ఫుల్ టైర్డ్ ఉందన్నమాట. ఫ్రెషర్స్ డే అయితే ఫైనలీ అలా అయిపోయింది. హోప్ యూ గైజ్ లైక్ దిస్ వీడియో. సో ఫ్రెషర్స్ ఈ ప్రోగ్రామ్ అయిపోయేటప్పటికి అరౌండ్ 9-9:30 ఆ టైం అయింది. అండ్ అది అయిపోయాక తినేసి నేను రూమ్కి వచ్చేటప్పటికి 10 అయింది. ఇది ఇలా ఉంటే నేనేమొచ్చి ఈ ఫ్రెషర్స్ హడావిడిలో వాలంటీర్ వర్క్స్లో నేనైతే నా అసైన్మెంట్స్ రాయడం టోటల్గా మర్చిపోయాను. అసైన్మెంట్స్ ఇంక ఇప్పుడు నైట్ 12 AM-కి సబ్మిషన్ ఉంది. సో నేనైతే ఇంకా రాయలేదు. ఇంకా 10 o'clock వచ్చిన తర్వాత కూర్చొని ఫాస్ట్గా అసైన్మెంట్స్ రాసేసి 12 లోపు సబ్మిట్ చేసేసాను. చేసేసి ఆ తర్వాత కొంచెం బ్లాగ్ ఎడిటింగ్ వర్క్స్ అవన్నీ ఉంటే రేపు బ్లాగ్ అప్లోడ్ చేయాలి కదా. సో ఆ వర్క్స్ అంతా చేసేసి అప్లోడ్ చేసేసి ఫైనల్లీ ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలి. సో ఇంకా రేపు ఎట్లా సండేనే కాబట్టి ఫుల్ రిలాక్స్ డే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వినూత్ నరాజ్. Hope you guys like this video. Don't forget to like, share and subscribe to my channel Vinod Naraj. See you in my next vlog. Bye guys.